మైసూర్ పాక్ చేసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మైసూర్ పాక్ ఎంత కష్టమో చేయడమో అది ఇది అనుకుంటాం, కానీ తిప్పి కొడితే 4 కూడా ఉండవు ఇంగ్రీడియంట్స్ కదా. అంటే ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ పాకం రెడీ చేసుకుందాము. ఈ పాకం అయ్యేలోపు మనం పిండి కలుపుకోవచ్చు. ఓకే సరే, అయితే స్టవ్ ఆన్ చేసేస్తాం. కొంచెం వాటర్ యాడ్. అంటే ఈ పాకం మనకి ఇది మన తీగ పాకం వరకు వచ్చే వరకు ఉండాలి. ఓకే, సో కలుపుకుంటూ ఇవన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే పంచదారతోటి ఇవన్నీ చేస్తేనే అబ్బా అనిపిస్తూ ఉంటుంది కదా. దీనికి ఆల్టర్నేట్ మనం బెల్లం అది వాడలేమా? వాడచ్చు, కానీ మనం బయట తినేంత టేస్ట్ రాదు. మనల్ని పాడు చేస్తారు ఇలాంటి టేస్ట్లన్నీ అలవాటు చేసి మనకి. ఇది కరిగేలోపు మనం పిండి మిక్సింగ్ బౌల్ ఇదిగోండి. శనగపిండి అంటే మనకి ఇక్కడ మన షుగర్ అంటే తీపి తినేదాన్ని బట్టి మనం చూసుకోవడమే అంతే. ఇప్పుడు నేను 1/2 కప్ శనగపిండి వాడుతున్నాను. అంటే ఇప్పుడు 1 కప్ పంచదార యూజ్ చేసుకోవాలి. దానికి డబుల్ వేసుకోవాలి. ఈ లోపు మనం కొంచెం ఇది ఆయిల్ కలుపుకున్నాం. ఓకే, ఆయిల్ తో కలపాలా? ఇవంటే కొంచెం మనకి బాగా పెద్ద వంటలనే అనాలి వీటిలో. అంతే, కానీ 20 minutes లో అయిపోతుంది. ఓ, ఎన్నిసార్లు చేశారండి ఇది మీరు? ఈ ఇంట్లో ఒక 3-4 times చేశాను. బాగా కుదిరిందా? బాగా కుదిరింది. అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు తోటి చేయించారా, లేదంటే చూస్తూ ఉన్నారా, లేదంటే మీ అంతటి మీరే ట్రై చేశారు? అత్తయ్యని అడిగితే చెప్పారనమాట. ఇంట్లో పెద్దవాళ్ళ సమక్షంలో చేస్తే అది పర్ఫెక్ట్ కుదురుతుంది. అది ఇది ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఓ, వెంటనే కలిసిపోతుంది అయితే. ఎందుకంటే ఇలా కలుపుకుంటే ఇక్కడ ఉండలు ఫామ్ అవుతాయి. మనం డైరెక్ట్గా ఇలా అయితే మనం ఫామ్ అవ్వవు కాబట్టి ఇలా. మీ అమ్మగారు బాగా చేస్తారా వంటలు? మీ అత్తగారు బాగా చేస్తారా? దేని దాని అస్సలు వంక పెట్టాలి. ఇప్పుడు ఇది మనం ఆయిల్ వేడి చేయాలి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను ఒక నిమిషం. ఆయిల్ 1.5 తీసుకుంటాం. ఆయిల్ బాగానే పడుతుంది. ఓకే, ఇక్కడ మనం 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 1/2 లో మనం నెయ్యి వాడుకోవచ్చు, లేదా కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. కానీ కొంతమందికి మనం నెయ్యి స్మెల్ రావడంతో లేదా ఎక్కువ ఎవిటి కొడుతుంది అంటారు. నిజమే, అవును. అందువల్ల మనం కొంచెం ఆయిల్ యూజ్ చేస్తాం. ఓకే, ఇలా మనకి జారుడు ఈ పాకం పాకం రెడీ. అంటే పాకం రెడీ అయ్యేలోపు ఏమైనా చేసుకోవచ్చా మనం శనగపిండి తోటి? ఇంకా డైరెక్ట్ అయిపోయింది. ఓకే, అంతే. ఇది కొంచెం మనం సిమ్ లోనే ఉంచుకోవాలి. సో కుకింగ్ అంటే బేసికల్ గా మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది? లేదు, కుకింగ్ అంటే అస్సలు ఎప్పుడు కలిగింది మరి? పెళ్ళైనాకే. అవునా? అప్పుడే ఇంకా తప్పదు. ఇంకా అప్పుడే ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా చేయబుద్ధి కాదు. ఎందుకంటే మనం ఎంత బాగా చేస్తున్నా మా ఆయన చెప్తారు, ఇందులో అది తక్కువైంది, ఇందులో ఇది తక్కువైంది అంటారు. అందుకే నాకు వద్దు, చేయబుద్ధి కాదు ఒక్కోసారి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీగా ఉన్నారా, లేదంటే సెపరేట్ గా వచ్చాము? అంటే ఉద్యోగం కోసం మేము హైదరాబాద్ వచ్చేసాము. ఎన్నేళ్ళు అయింది మీరు వచ్చి? రీసెంట్ గానే వచ్చారు. అయితే ఊరిని బాగా మిస్ అవుతూ ఉంటారు? బాగా. అయితే చాలా మంది అంటే సిటీకి వచ్చిన కొత్తలో కొంచెం భయంగా రకరకాల ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మీకు ఎలా అనిపించింది అసలు హైదరాబాద్ భాగ్యనగరం ఇక్కడ ఎలాగా? ఫస్ట్ మేము వచ్చేటప్పుడు కూడా కొంచెం భయపడ్డాము. అంటే మనం ఇక్కడ సర్వే అవ్వగలుగుతామా లేదా అనుకుంటూ.
కానీ వెనుక పెద్దవాళ్ళు ప్రోత్సహించి ఏం కాదు మేము ఉన్నాం కదా, ఏదైనా కానీ మీ ప్రయత్నం మీరు చేయండి అని అన్నారు. ఆ ధైర్యంతోనే ముందుకు వచ్చేసాము. ఇంకా ఓకే, నైస్. అందుకే అంటారుగా ధైర్య సాహస లక్ష్మి అని. సిమ్లో పెట్టేసుకొని ఇది ఇందులో వేసాం. ఇలా మనకు బయట దొరికేవన్నీ ఇంట్లో చేసేసుకుంటే ఎంత బాగుంటుంది. అవును, ఇప్పుడు అందులోనే మళ్ళీ ఎక్కడ చూసినా కల్తీలనే అన్నీ. అవును, ఇది ఇందులో కలిసే వరకు మనము మిక్స్ చేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి ఉండలు కట్టకట్ట. అంటే ఇది పంచదారలో మనకు కలిసే వరకు ఈ పిండి మనం ముందే నూనెలో కలుపుకున్నాం కాబట్టి ఉండకట్టదు. ఇది పంచదారలో కలవడం కోసం మనం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఇది పంచదారలో బాగా కలిసింది. ఇలా మనకి బబుల్స్ వస్తున్నప్పుడు ఇది వేడిగా ఉంది కదా, అవును, ఈ నూనెని ఒక గరిట ఇందులో పోసుకుంటూ ఉండాలి. ఎందుకు ఇలాగా వేడి వేడి నూనెనే వేయాలా? అవును, అప్పుడే మనకి ఈ గుల్ల స్ట్రక్చర్ వస్తుంది అన్నమాట. ఓకే, కొంచెం జాగ్రత్తగానే మనం చూసుకుని ఈ ఆయిల్ ఎంత పడుతుందా. ఈ నూనె మళ్ళీ మనకి కలిసిపోయినాక మళ్ళీ ఇంకొక ఈ నూనె అంతా అయిపోయే వరకు మనం పోసుకుంటూ ఉండాలి. లాస్ట్ ఒక గరిటె నూనె ఉంచుకోవాలి ఇందులో. ఇది కలుపుతున్నా నేను. ఓకే, ఇలాంటి పెద్ద వంటలు ఖచ్చితంగా ఇది ఇంకొక సాయం కావాల్సిందే. కలపడం మానేసి దగ్గరకు వచ్చేస్తుందేమో కదా. వచ్చేస్తుంది. ఓకే, అందుకే కలుపుతూ ఉండాలి. ఇది మంచి ఎక్సర్సైజ్ ఇది. ఇప్పుడు కొంచెం నూనె. అంటే మనకి ఎలా తెలుస్తుంది దగ్గర పడింది అన్నట్టు? ప్యాన్ నుంచి మనకి సపరేట్ అవుతుంది కదా మేడం. ఇలా ఇలా వచ్చేసింది. ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయిపోయింది కాబట్టి దీన్ని కదపకుండా ఇందులో వేసేసుకో. సో ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటి ఇది ఎంత టైం పడుతుంది మనకి? మనకి ఇది ఆరే వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు కూడా మనం ఆయిల్ వేసాం కాబట్టి లోపల కూడా ఇంకా మనకి బాయిల్ అవుతూ ఉంటుంది. ఒక 2 minutes మనం పక్కకు పెట్టేసి మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో అంటే కాస్త బాగా చల్లారిన తర్వాత గట్టి పడుతుంది, ఆ టైంలో కట్ చేసుకోవాలా? లేదు లేదు, ముందే మనం ఈ ఒక్క 2 minutes మనం పక్కకు పెట్టేసి మనం కట్ చేసుకోవాలి. మళ్ళీ చల్లారిపోతే మనం కట్ చేయలేము మైసూర్ పాక్ని. ఓకే ఓకే, కళ్యాణి గారు, సో చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా మనం తీసేసుకోవచ్చా మైసూర్ పాక్ని? ఎస్, బాగా వచ్చినాయి. మాధురి, మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. సో చాలా చాలా బాగుంది. దీని తయారీ అంతా కూడా మనం చూసాము. కమర్షియల్ వైజ్ గా ఏంటంటే పొడవుగా కొంత ఏదైనా ట్రేస్ ఉంటే అప్పుడు మనకి ఈజీగా బాగా వచ్చేస్తాయి, పీసెస్ కూడా బాగా వచ్చాయి, బాగా కనిపిస్తాయి. ఎస్, మరి చూసారు కదా మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పంచదార 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నూనె 2 కప్పులు, నెయ్యి కొద్దిగా. మైసూర్ పాక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పంచదార, నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, నూనె వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో వేడి చేసుకున్న నూనె కొద్దిగా
కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. తర్వాత ఒక గాజు బౌల్ కి నెయ్యి రాసుకుని మరిగించుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి చల్లార్చుకోవాలి. తర్వాత కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మైసూర్ పాక్ రెడీ.